हाय फ्रेंड्स, वेलकम बैक टू भास्कर गार्ला చూస్తున్న ప్రాపర్టీ 500 ఎకర్స్ ల్యాండ్ అండి. బెంగళూరు టు హైదరాబాద్ హైవే నేషనల్ హైవే కనెక్టింగ్గా ఉన్న ప్రాపర్టీ. మొత్తం 500 ఎకర్స్ ల్యాండ్ అయితే ఉంది. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పుట్టపర్తి డిస్టిక్లో నియర్ బై పాలసముద్రం నియర్ బై రావడం జరుగుతుంది, పెరుగొండకి నియర్గా రావడం జరుగుతుంది, సోమందపల్లికి నియర్గా రావడం జరుగుతుంది. ప్రాపర్టీ అయితే మనకు కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. ఎకర్ కాస్ట్ 70 lakhs వరకు కోట్ చేస్తున్నారు. ప్రాపర్టీ ఇన్కాల్కులేషన్ ఉంటుంది. ఎకరం 70 lakhs. రోడ్ ఫేసింగ్ కూడా దాదాపు 2 kilometers ఉంటుంది. ఈ ల్యాండ్కి సంబంధించి నేషనల్ హైవే మీరు గమనించవచ్చు. నేషనల్ హైవే మొత్తం చూపించేసి నేషనల్ హైవేకి 2 kilometer రేడియేషన్ 2 kilometer ఫ్రంటేజ్ అయితే ఉంటుందండి. ప్రాపర్టీ అయితే మటుకు క్లియర్ టైటిల్ ఉంది, కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. ఈ ల్యాండ్కి సంబంధించి 500 acres ల్యాండ్ని సింగిల్ బిట్గా ప్రించారు. మెయిన్ రోడ్కి అటాచ్డ్గా ఉంటుంది కాబట్టి కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి లేదా బల్క్గా ల్యాండ్ ప్రమోషన్ చేసుకోవడానికి బిల్డర్స్ కానీ ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ ఇలాంటి కియా ఫ్యాక్టరీకి ఆపోజిట్లో బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కావాలని ఎక్సలెంట్ ఉంటుందండి. ప్రాపర్టీకి సంబంధించి అయితే మనకు ఎటువంటి అలిగేషన్స్ లేవు. ఫిజికల్గా కూడా మీరు విజిట్ చేయవచ్చు. విజిట్ చేసి ల్యాండ్ డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేసుకొని కంపెనీ వారితో టైప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోకల్ ఏజెంట్ ద్వారా రావడం జరిగింది. వారి కనెక్టివిటీ కూడా ఇస్తాము. మీకు డైరెక్ట్గా విజిట్తో పాటు డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫిజికల్గా కూడా మీరు డాక్యుమెంటేషన్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. విత్ లీగల్ ఒపీనియన్ 40 years డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేసుకొని కంపెనీకి సంబంధించి ఈ యొక్క ల్యాండ్ 40 years డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే నేషనల్ హైవేకి అటాచ్డ్గా ఉన్న ప్రాపర్టీ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 110 kilometer డిస్టెన్స్ వస్తుందండి. కియా ఫ్యాక్టరీకి జస్ట్ ఒక 20 kilometer డిస్టెన్స్ రావడం జరుగుతుంది. కియా వెండర్ ఫ్యాక్టరీస్ అయితే దాదాపు 100 to 200 acresలో డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. ప్రాపర్టీ మొత్తం ఇన్కల్కులేషన్గా ఉంది. మీరు గమనించవచ్చు. మీరు ఒకసారి ఎంటీ ల్యాండ్ని కూడా మీరు గమనించవచ్చు. అంతగా ఆర్ట్ వర్క్ మొత్తం ల్యాండ్ని గమనించవచ్చు. ఆర్ట్ విధంగా వెల్ డెవలప్మెంట్ ఉన్న లొకేషన్లో బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్ పుట్టపర్తి డిస్టిక్ కిందకి రావడం జరుగుతుంది. ఓల్డ్ అనంతపూర్ డిస్టిక్ కిందకి ఈ యొక్క ల్యాండ్ అయితే ఉండడం జరిగిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎవరైనా బల్క్ ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. LOI ఫార్మాట్ అండ్ ఫండ్ ప్రొవైడ్ డైరెక్ట్గా కంపెనీ వాటితో మీకు మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిజికల్గా డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. కన్వర్షన్ చేయించుకునే దానికి కూడా అవకాశం ఉన్న ప్రాపర్టీ. ఈ ల్యాండ్ అయితే మనకు కియాకి వెరీ నియర్గా ఉంటుంది. బెంగళూరు హైవేలో 500 acres బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ మనకైతే ఎక్కడే కానీ అవైలబిలిటీ లేవు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ హైవేలో తక్కువ బడ్జెట్లో కావడానికి ఎక్కువ మంది కాంటాక్ట్ చేయడం జరిగింది. అందువల్ల అటువంటి వారి కోసం ఈ యొక్క ప్రాపర్టీ జెన్యూన్ అండ్ క్లియర్ టైటిల్ కలిగి ఉన్న ప్రాపర్టీని ఈరోజు మన ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగిందండి. ఇలాంటి ప్రాపర్టీస్ వెరీ రేర్గా ఉంటాయి. బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ మీరు ఎవరైనా బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ కావాలి 500 to 1,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టగల క్యాపిటల్ ఉన్న ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఉంటే కూడా పర్చేజ్ చేయవచ్చు. ల్యాండ్ కొలట్రాన్ కిందకైనా వాడుకోవాలన్నా కూడా కంపెనీకి సంబంధించి ఆల్రెడీ ప్రొఫైల్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. బ్యాంక్ లోన్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రాపర్టీ అయితే మటుకు 500 acres ల్యాండ్ని సింగిల్ బిట్గానే సేల్ చేస్తారు. ఎటువంటి 1 acre, 2 acre, 10 acre, 100 acres ల్యాండ్ అయితే సేల్ చేయరండి. అందువల్ల మీరు ఈ యొక్క ప్రాపర్టీని టోటల్ ల్యాండ్ని సింగిల్ బిట్గానే పర్చేజ్ చేసినందుకు ఈ యొక్క ల్యాండ్ అయితే మనకు
సింగిల్ బిట్గా పర్చేజ్ చేయగలిగితే ల్యాండ్ మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీకి సంబంధించి హైవే ఫేసింగ్ ఉన్న ప్రాపర్టీస్ వెరీ రీజనబుల్ కాస్ట్లో ఈరోజు మన ఛానల్ ద్వారా మేము ముందు తీసుకొని రావడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ ఉంది, నియర్ బై కూడా 5 to 7 విలేజెస్, లేబర్ ఫెసిలిటీ కూడా ఉంది. కంపెనీలో ఆల్రెడీ ఎంప్లాయీస్ కూడా దాదాపు 3000 నుంచి 5000 ఎంప్లాయీస్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్ కియాకి సంబంధించి ఈ విధంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఉన్న నియర్ బై కూడా గవర్నమెంట్ ప్రాజెక్టు దాదాపు 10,000 ఎకరాస్లో ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఆక్యుపైర్ చేసి ప్రాజెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అటువంటి లొకేషన్లో ఇలాంటి మంచి ల్యాండ్ రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి. ల్యాండ్ మొత్తానికి సంబంధించి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే దాంట్లో